వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ముందుగా ప్రేక్షకులందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, మరి ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదండి, అందుకే మా సెట్ అంతా ఫుల్ బెలూన్స్ తో కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది. మరి ఈ రోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి మనకి స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఆ స్పెషల్ గెస్ట్లు తమ రుచులతో పాటు తమ అభిరుచుల్ని కూడా మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ గెస్ట్లు ఎవరని మీరు వెయిటింగ్ కదా. సో రియల్ లైఫ్ కపుల్ అండ్ అలాగే రియల్ లైఫ్ కపుల్ నిరుపమ్ అండ్ మంజుల ఇవాళ మన స్పెషల్ గెస్ట్లు. మరి వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దామా? నిరుపమ్ గారు, మంజుల, ప్లీజ్ వెల్కమ్. హాయ్ హాయ్ హాయ్. ఒకసారి మీ ఇద్దరు అలా దగ్గరికి వస్తే నేను చక్కగా బొకే ఇచ్చేస్తాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు అవర్ షో. అండ్ ఒకసారి ఆడియన్స్ కి, మీ ఫ్యాన్స్ కి అందరికి కూడా వ్యాలంటైన్స్ డే విషెస్ చెప్పేస్తారా? హలో అండి, ఈటీవీ ప్రేక్షకులకి మరియు అభిరుచి అభిమానులకి వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. హాయ్ ఎవ్రీవన్, ఈటీవీ ప్రేక్షకులందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మీ ఎన్నో వ్యాలంటైన్స్ డే కలిపి సెలబ్రేట్ చేసుకుంటుంది? 7th. పెళ్లి తర్వాత 7th, పెళ్లి తర్వాత 7. పెళ్లికి ముందు 1 year. ఓ, అయితే టోటల్ గా 8 అనమాట. Yeah. వావ్, సూపర్. అయితే మీ పెళ్ళి 7 ఏళ్ళు అనమాట. సో ఎవ్రీ వ్యాలంటైన్స్ డే అంటే జనరల్ గా ఇద్దరు బిజీగా ఉంటారు కాబట్టి వ్యాలంటైన్స్ డే లాంటి డే ఏమైనా బ్రేక్ తీసుకుంటారా, లేకపోతే ఆ రోజు కూడా వర్క్ చేస్తూ ఉంటారా? ఎలా? వ్యాలంటైన్స్ డే అనేది సెపరేట్ గా నేను ఏమో అనుకోను, బట్ షీఈస్ వెరీ పర్టికులర్ ఆన్ డేస్ అన్నమాట. బర్త్డే గానీ, వ్యాలంటైన్స్ డే గానీ, మ్యారేజ్ డే గానీ, అంటే పార్ట్ ఆఫ్ ద వర్క్ నేను వెళ్ళిపోతుంటాను, బట్ షీల్ బి వెరీ పర్టికులర్ అబౌట్ దట్ సెలబ్రేషన్ అనమాట. స్పెషల్ డేస్ మాత్రం షూటింగ్ లేకుండా కలిసి ఉండాలి, గ్యాప్ తీసుకోవాలి, సెలబ్రేట్ చేయాలి. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్. ఓకే, సో మరి ఈ రోజు చక్కగా ఈ బ్యూటిఫుల్ కపుల్ మనతో వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేసారండి. చక్కగా మంజుల బాగా వంట కూడా చేస్తున్నావు కదా నిరుపమ్? చేస్తుంది. సరే, నిరుపంకి వంట వచ్చావా మంజుల? చేస్తారు, చిన్న చిన్నది. ఆ మాత్రం వంట వస్తే చాలు. ఇక్కడ మేము మాకు నచ్చినవి చేంజ్ చేసుకుంటూ ఉంటాము. సో మా ప్రోగ్రామే అంటే బేసిక్ గా అందరికీ కూడా చాలా ఫేవరెట్. ఎందుకంటే ఇలా స్పెషల్ అకేషన్స్ లో స్పెషల్ గెస్ట్లు వస్తూ ఉంటారు, స్పెషల్ వెరైటీస్ చేస్తూ ఉంటారు, అండ్ మీ గురించి చాలా విషయాలు వాళ్ళకి తెలుస్తుంటాయి. కాబట్టి మా షోకి మామూలు ఫాలోయింగ్ లేదు. అండ్ ఈ మధ్య మేము 3000 ఎపిసోడ్స్ కూడా ఫినిష్ చేసుకున్నాము. చాలా గ్రాండ్ గా చేశారు కూడా, చాలా గ్రాండ్ గా. సో ఓం నమో వెంకటేశ్వర టీమ్ తో మేము సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి మాకు. సో మరి ఈ రోజు నేను ఆల్రెడీ మా ఆడియన్స్ కి ప్రామిస్ చేసేసాను, మీ ఇద్దరు వస్తున్నారు కాబట్టి మంచి టేస్టీ వెరైటీస్ కొద్దిగా డిఫరెంట్ గా మీరు చేసి చూపిస్తారు అని. షూర్. సో మరి ఫస్ట్ ఈ రోజు వ్యాలంటైన్స్ డే రోజు ఎవరు ఒక మంచి వంటతో మా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తారు? నేనైతే క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ చేయబోతున్నాను. సో క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ చేస్తారా? యా. ఓకే, మరి గుమ్మగుమ్మల్లో క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ. ఓకే అండి, మరి క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పన్నీర్ తురుము 1 కప్పు. ఓకే అండి, మరి చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఎందుకంటే క్యాప్సికమ్ 2 కలర్స్ తీసుకున్నారు. సో మరి ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. సో స్టార్ట్ చేద్దామా మంజుల? సో మీకు ముందు నుంచి వంట వచ్చా, లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ వంట నేర్చుకున్నారా? ఆఫ్టర్ మ్యారేజే, అది కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, రెగ్యులర్ గా కాదు. ఓకే, రెగ్యులర్ గా అత్తమ్మ చూస్తారు. తనకి చేయాలని ఉంటది కానీ అవకాశం చాలా తక్కువ వస్తుందా? ఓకే, పోపు వేసుకుందాము. సో ఎలా, బాగా హెల్త్ కాన్షియస్ మీరు? నిరుపం చాలా బాగా. నేను కొంచెం హెల్త్ కాన్షియస్, తను టేస్ట్ కాన్షియస్. తనకి రుచిగా ఉండాలి, అల్లం దాంట్లో ఏం వేసినా పర్లేదు. అవునా? సో అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లి. అవును, ఎందుకంటే బేసిక్ గా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అలాంటివి కొంచెం పాటించాలి. బట్ బాగా చెప్పారు, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అంటే ఎక్కువ టేస్ట్ పట్టించుకోరు. సో నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అది కూడా మనకి ఎంత స్పైసీగా కావాలో అంత. సో ఇద్దరులో ఎవరు ఎక్కువ స్పైసీగా తింటారు? నేను. ఓకే, మాక్సిమం అన్ని నేను కట్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తాను. స్పైస్, ఆయిల్.
కరివేపాకు. సో ముందు నుంచి హెల్త్ కాన్షియస్ అని నిరూపం మీరు, లేకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత? ఇండస్ట్రీ అని కాదు, మొదటి నుంచి కూడా ఇంట్లో కానీ పేరెంట్స్ కానీ కొంచెం తక్కువే ఉంటది, ఆయిల్స్ కానీ ఇవన్నీ. నెక్స్ట్ క్యాప్సికమ్ వేయాలి. ఓకే. సో ఏంటి మీకు బాగా వండటానికి ఏమి ఇష్టం, నిరూపం మీకు తినడానికి ఏది బాగా ఇష్టం మంజులో చేసే వెరైటీస్ లో? చేసే వాటిలో చెప్పాలంటే చాలా వేళ మీద లెక్క పెట్టచ్చు, అలా కాకుండా చాలా తక్కువ కాబట్టి నాకు జనరల్ గా ఆల్ టైమ్ ఫేవరెట్ నాన్ వెజ్, నాన్ వెజిటేరియన్. ఓకే. సో తను కూడా ఈ బిసిబేళ బాత్ అలాంటి బెంగళూరు ఐటమ్స్. ఓకే. సో గ్రీన్ క్యాప్సికమ్. పండగలకి అది ఊరు వెళ్తాము. సో మా అత్తలో విజయవాడ అనమాట, నాన్ వెజ్ లో ఎరగదీసి వదిలిపెడతారు. సో 3 రకాల క్యాప్సికం వేసేసుకున్నాం కాబట్టి చక్కగా చాలా కలర్ఫుల్ గా ఉంది. సో మంజుల మీరు చక్కగా వేయించేస్తూ ఉండండి. ఓకే, మరి ఇక్కడ క్యాప్సికం వేగుతూ ఉంటుందండి, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఈ రోజుల్లో అందరూ స్లిమ్గా నాజుగ్గా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు. అందులో తప్పు లేదు కూడా, అది సహజమే, అది ఆరోగ్యపరంగా మంచిది కూడా. మరి స్లిమ్గా ఉండాలి అంటే అందుకు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. జీవనశైలిలో జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, తిండి విషయంలో కూడా కాస్త స్ట్రిక్ట్గా ఉండాలి. అది ఎలా అంటే అన్నం తక్కువగా తీసుకుంటూ చపాతీ, పుల్కాలు, ఇంకా గ్రీన్ లీవ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ వీటిని ఎక్కువగా తీసుకోవాలి. మరి పచ్చి ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ రావడంతో ఎక్కువగా ఫుడ్ కూడా తీసుకోలేము, కానీ ఇవి ఆరోగ్యానికి కూడా మంచిది. పసుపు వేసుకుందాం. సాల్ట్ యాజ్ యూజువల్, టేస్ట్కి ఎంత కావాలో అంత. నేను ఫస్ట్ బిగినింగ్ కొంచెమే వేస్తా, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కదా, మళ్ళీ ఎక్కువైపోతే కష్టం. సో అయితే పండగలప్పుడు మాత్రం స్పెషల్ గా ఏది నచ్చితే అది తినేయటమే అనమాట. తినాల్సి వస్తుంది, అంటే ప్రేమతో వండి పెడతారు కాబట్టి ఆబ్వియస్ గా ఈ రుచిగా కూడా ఉంటాయి. చాలా పండగ అనేసరికి డెఫినెట్ గా మా ఇంట్లో పూర్ణాలు ఫస్ట్ ఉంటది. అవునా? మా ఇంట్లో కూడా పూర్ణాలు, గారెలు, పులిహోర. అది ఓకే. సో అయితే మీరు ఫస్ట్ కలుసుకుంది మన చంద్రముఖి సెట్ లో కదా, ఈటీవీ చంద్రముఖి. అక్కడేనా ఇద్దరు ఫస్ట్? తనకి ఫస్ట్, నాకు ఫస్ట్, తెలుగులో ఫస్ట్. ఓకే. సో ఎలా ఆ ప్రేమ ఎలా చిగురించింది మీ మధ్య? ఏం లేదు, మామూలుగానే ఫస్ట్ డే మామూలు సెట్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అమ్మాయి బెంగళూరు నుంచి వస్తున్నాను, అలా నేను అప్పుడు చెన్నై నుంచి వచ్చాను, నేను చెన్నై నుంచి. ఓకే, ఇద్దరు ఇంపోర్ట్ అయ్యారు. మామూలుగా చూసుకున్నాము. ఫస్ట్ డే ఫస్ట్ కాంబినేషన్ షాట్ బైక్ మీద అమ్మాయిని దింపాలి. ఓకే. అది కూడా ఆర్ఆర్ లో డైలాగ్స్ ఉండవు, ఏదో మాట్లాడుకోండి, మేము లాంగ్ షాట్ అన్నారు. సో ఆర్ఆర్ లో ఏం మాట్లాడుకున్నారు? అదే ఏం చదువుకున్నారు, ఎక్కడ ఉంటారు, ఏంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అక్కడ కలెక్ట్ చేసుకున్నాం. ఓకే. ఓకే. సో ఎన్నాళ్ళకి మీలో ఇది కలిగింది ఫీలింగ్స్? 2 years అయినట్టు. ఆఫ్టర్ 2 years. ఆఫ్టర్ 2 years? ఆఫ్టర్ 1 year. ఆఫ్టర్ 1 year అప్పటి వరకు ఇద్దరు దగ్గర నంబర్స్ కూడా లేవు. ఆఫ్టర్ 1 year నంబర్ తీసుకున్నాం అనమాట. ఒకసారి నంబర్ చేతికి ఊరుకుంటాం, అంతే కదా, సర్వనాశనం. సో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఫస్ట్ నేనే. మీరేనా? అంటే ఎందుకు, ఏం నచ్చింది తనలో మీకు? అంటే అప్పుడు దాకా ట్రావెలింగ్, యువర్ గుడ్ ఫ్రెండ్స్, మాట్లాడుకోవటం అది ఇది. సో అభిరుచులు ఇలాగే కామన్ గా ఉన్నాయి చాలా వరకు. ఓకే. సో ఓ బలహీన క్షణంలో అలా చెప్పేయాల్సి వచ్చింది. నెక్స్ట్ పన్నీరా? ఓకే. సో ఇది కొంచెం మెదిపేసుకుని పెట్టుకుంటే బెటర్. మనకి ఆల్మోస్ట్ ఈ పన్నీర్ కూడా ఎగ్ బుర్జీ లాగే వస్తుంది. జీలకర్ర పొడి అయితే. సో మీరు కుకింగ్ అంతా మీ అత్తమ్మ దగ్గరే నేర్చుకున్నారా, లేకపోతే జనరల్ ఐడియాతో చేసేస్తూ ఉంటారా? కొన్ని అందరి దగ్గర కలెక్ట్ చేసుకుంటాను. మా అత్తమ్మ చేసేవి మా అత్తమ్మని అడిగి చేస్తాను, లేదా కొన్ని మా సైడ్ చేయాలి అంటే మా అక్క గాని మా అమ్మ గాని అలా ఫోన్ చేసి వాళ్ళని అడిగి చేస్తాను. ఇంట్లో మమ్మీ ఊరు వెళ్తే బెంగళూరు వంటకాలు, ఇంట్లో ఉంటే ఆంధ్ర వంటకాలు. వాళ్ళ సిస్టర్స్ కొంచెం కొత్త వంటలు అవి పట్టుకొస్తారు వచ్చేటప్పుడు, వెకేషన్ కి వచ్చినప్పుడు. సో ఎవ్రీ సమ్మర్ లో వస్తారనమాట. సో అందరూ అక్కడ ఉంటాం అమ్మ వాళ్ళ ఇంట్లో, ఆల్ సిస్టర్స్, వీఆర్ 4, నలుగురును అమ్మ వాళ్ళ ఇంట్లో సమ్మర్ వెకేషన్స్ లో ఉంటాము. సో అంతే. ఇంకా ఈ మధ్య కీర్తి అది వరకు మాకు దసరా అప్పుడు వచ్చింది, తను కూడా మంచి వెరైటీ ఏదో నేర్చుకున్నానని చెప్పి, అప్పుడే కొత్తగా పెళ్ళైంది కదా,
ఒక బూర్లేవో చేసింది, బాగా చేసింది. అవును, తను యూట్యూబ్ లేదా బుక్స్ ఇలా మా program కూడా ప్రోగ్రామ్స్, చూసి అవునవును, టీవీ ప్రోగ్రామ్స్ అన్ని. అంతే, అంతకు ముందు తను చేసేది కాదు, ఇప్పుడు మొత్తం తనే చేయాల్సి వస్తది. ఇది అభిరుచి నలుగురు ఆడవాళ్ళు గ్యాదర్ అయ్యారంటే డెఫినెట్ గా అభిరుచి అనే టాపిక్ వస్తుంది కదా. మా మదర్ బాగా ఫాలో అవుతారు, మా అత్తలు వాళ్ళు కూడా బాగా ఫాలో అవుతారు. అటు సైడ్ వెళ్ళినప్పుడు మాకు కూడా మంచి రెస్పాన్స్ సో వస్తుంది. గ్యాదరింగ్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మొన్న దాంట్లో అది చూపించారు ఇది చూపించారు అనేది డెఫినెట్ గా వస్తుంది అది. సో అయిపోయిందా మంజుల? యా, ఆల్మోస్ట్. బాగుంది కదా చూడ్డానికి, Yeah, చూడ్డానికి. కలర్ఫుల్. కలర్ఫుల్ అండ్ హెల్దీ కూడా. క్యాప్సికమ్, పన్నీర్, ప్రోటీన్. కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. Yes. సూపర్, చాలా ఫాస్ట్ గా టేస్ట్ షార్ట్ టైమ్ లో అండ్ హెల్దీగా కూడా ఉంది యాక్చువల్ గా. ఓకే, మరి వేడివేడిగా పన్నీర్ క్యాప్సికమ్ బుర్జీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ తురుము, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ రెడీ. ఓకే, మరి మంజులో రెడీ చేసిన క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ రెడీగా ఉంది. సో ఫస్ట్ నిరుపమ్ గారు టేస్ట్ చూస్తారు. చూడటానికి అయితే బాగుంది, చక్కగా చాలా కలర్ఫుల్ గా ఉంది. ఓ, సూపర్ హిట్, వెరీ గుడ్. ఒక్కసారి బ్రైట్ అయిపోయింది ఆయన మొహం ఇది తినగానే. వెరీ టేస్టీ, చాలా హ్యాపీగా ఉట్టి తినేయచ్చు. చాలా కదా. కావాలంటే మనం చపాతీ లాంటి వాటిలో రోల్ చేసుకోవచ్చు, లేదు అంటే దోశ రోల్, చపాతీ రోల్, దోశ రోల్ ఏదైనా కూడా. అండ్ అంటే యాజ్ ఇట్ ఈస్ కూడా బ్రెడ్ మధ్యలో కూడా వేసుకోవచ్చు యాజ్ ఎ శాండ్విచ్. వెరీ నైస్. బోల్డ్ వచ్చేసి చూసారా, ఎందులో కావాలంటే అందరూ. కానీ కాంబినేషన్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. సూపర్ మంజుల. సింపుల్ రెసిపీ అయినా కూడా టేస్టీ అండ్ హెల్దీ ఆబ్వియస్లీ. వెరీ నైస్. సో మరి హ్యాపీగా ఫస్ట్ వంట టేస్ట్ చూసేసాము. మరి లేట్ చేయకుండా మీరు చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కలువ రేకులు లాంటి కళ్ళు, ముఖ్యంగా మన కవులు, రచయితలు వర్ణించే వాటిలో మొదటి వస్తువుగా దీన్ని చెప్పుకోవచ్చు. మరి కళ్ళు అందంగా ఉంటే చూడ్డానికి అందంగా కనిపిస్తాం. ఒకప్పుడైతే ఏదో చిన్న కళ్ళున్నా ఎలా ఉన్నా అలా నెట్టుకుపోవడం తప్పితే పెద్దగా చేయడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం మేకప్తో, రకరకాల టెక్నిక్స్తో వాటిని కవర్ చేయొచ్చు. కళ్ళు ఇంకా పెద్దవిగా కనిపించే విధంగా కూడా మనం మలుచుకోవచ్చు. అదెలా అంటే కళ్ళకి సన్నగా ఐలైనర్ అప్లై చేసి కళ్ళ లోపల కాజల్ పెట్టుకొని మస్కారాతో కనుక కళ్ళు డెకరేట్ చేసుకున్నట్లయితే కళ్ళు చిన్నగా ఉన్నప్పటికీ కాస్త పెద్దగా కనిపించే అవకాశం ఉంది, అట్రాక్టివ్గా కూడా కనిపించే అవకాశం ఉంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంటలో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చేయబోయే టేస్టీ వెరైటీస్ ఏంటో చూసేద్దామా? ఓకే, సో మా చక్కగా మంజుల గారు చేసిన వెరైటీ చూసేసారు కదండి. సో నిరుపమ్ అండ్ మంజుల, ఈ రోజు ఏంటి అంటే ట్యూస్డే కదా. ఎవ్రీ ట్యూస్డే ఏంటి అంటే ఇలా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చి చక్కగా ప్రొఫెషనల్ గా వెరైటీస్ చేసి మన ఆడియన్స్ కి చూపిస్తూ ఉంటారు. సో తర్వాత వీళ్ళదైనాక మళ్ళీ ఇప్పుడు మీరు అనమాట ఈలోగా బాగా ప్రిపేర్ అవుతుండండి. ఓకేనా? సో హలో అండి, మీ పేరేంటి? విక్రమ్. విక్రమ్, ఏ కాలేజ్ విక్రమ్? ఐహెచ్ఎం త్రిశక్తి. ఓకే, ఏ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు? ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. ఓకే, హాయ్, మీ పేరేంటి? మహేష్. మీరు సేమ్ కాలేజ్? సో సేమ్ ఇయర్. ఓకే, సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో మన గెస్ట్లు వాళ్ళిద్దరు చక్కగా లవబుల్ కపుల్ మన టీవీ ఇండస్ట్రీలో. ఒకసారి విష్ చేసేస్తారా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. విష్ యూ ద సేమ్. విక్రమ్, ఈ రోజు ఏం వెరైటీ చేద్దాం అనుకుంటున్నారు? నేను స్ట్రాబెరీ పుడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. వావ్, వ్యాలంటైన్స్ డే లో స్ట్రాబెరీస్ కూడా మెయిన్ పార్ట్ కదా. సీజన్ లో వస్తాయి రోజెస్, స్ట్రాబెరీస్. సో మహేశ్వర్, మీరేం చేస్తారు? చాక్లెట్ బిస్కెట్స్ అన్ని కూడా వ్యాలంటైన్స్ డే కదా, బిస్కెట్లు కూడా విత్ చాక్లెట్స్. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చాక్లెట్ బిస్కెట్. చాక్లెట్ బిస్కెట్స్. ఓకే,
ఓకే అండి, మరి చాక్లెట్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చాక్లెట్ బిస్కెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పాలు 1/2 కప్పు, కరిగించిన చాక్లెట్ 50 గ్రాములు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, వెన్న 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, పంచదార పొడి 1/2 కప్పు, బాదం పప్పు కొద్దిగా, బేకింగ్ పౌడర్ చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ బటర్ తీసుకోవాలి. ఇది రూమ్ టెంపరేచర్ ఉంటే షుగర్ మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటది. ఓకే. తర్వాత ఐసింగ్ షుగర్ తీసుకోవాలి. ఇది సాఫ్ట్ గా షుగర్ పౌడర్ ఈజీగా ఉంటది కలిపి. సో మనకి అలా క్రిస్టల్స్ లాగా లేకుండా ఈ రెండు మిక్స్ చేసుకోవాలి మనం. ఇది క్రీమింగ్ మెథడ్ అంటారు దీన్ని. ఓకే ఓకే. ఇట్లా చేసుకుంటే బిస్కెట్లు అనేది క్రంచీ క్రషీ ఉంటుంది. ఓకే ఓకే. సో బేక్ చేస్తారా మంచులో ఏమన్నా ఇంట్లో ఎప్పుడైనా? ఇంట్లో తక్కువ. కానీ ఈ వీళ్ళు మాకు ఇక్కడికి వచ్చి నేర్పించే స్టూడెంట్స్ నేర్పించే రెసిపీస్ చాలా ఈజీగా ఉంటాయి యాక్చువల్గా. కొన్నిసార్లు అవెంత అవసరం లేకుండా కూడా మనము కొన్ని రకాల బిస్కెట్స్ రెడీ చేసుకోవచ్చు. సో మీరు హ్యాపీగా అలా చూస్తే ఎప్పుడైనా మీ బాబుకి చేసి పెట్టచ్చు. అదే అనుకున్నా యాక్చువల్లీ చాక్లెట్ బిస్కెట్స్ అనగానే పిల్లలకి బాగా చాలా నచ్చుతాయి. యా, అండ్ ఇంట్లో చేస్తే ఆ కిక్కు వేరే ఉంటుంది. మనం తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత వెనిలా ఎసెన్స్. ఓ చాక్లెట్ దీంట్లో కూడా మనం వెనిలా ఎసెన్స్ కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుందా? ఎస్ మ్యామ్, ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్. ఇలా బిస్కెట్లు చేశారు, నాయన పడేసారా? వీళ్ళకి ఎంతసేపు ఇలాంటివి చేసేటప్పుడు అది సరిగ్గా వస్తుందా, సరిగ్గా బేక్ అవుతుందా, ఈ టెన్షన్ లో ఉంటారు. ఒకసారి వచ్చిన తర్వాత అప్పుడు పడే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ప్రెసెంట్ చేయొచ్చు. ఇదిగో నేనే చేసా బిస్కెట్స్. తర్వాత ఫ్లవర్. సో మైదా. సో మనము అంతా కూడా మిల్క్ అండ్ బటర్ తోనే మిక్స్ చేసుకోవాలి కదా? లేదు మ్యామ్, వాటర్ యాడ్ చేయొచ్చా? మిల్క్ ప్లేస్ లో ఎగ్ యాడ్ చేయొచ్చు. ఓ ఎగ్. ఇప్పుడు మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఓకే. 1 టీ స్పూన్. ఓ టీ స్పూన్ పడుతుందా? ఓకే. ఓ కొంచెం పఫీగా రావాలి కదా. సో మిక్స్ చేసేయాలా? మిక్స్ చేసి దీన్ని ఎలా చపాతీ పిండిలాగా కలిపేసేయాలా? ఎస్ మ్యామ్. ఓకే. మనము దీనిలో చాక్లెట్ చిప్స్ అవి గిట్ యాడ్ చేసుకోవచ్చు మ్యామ్, కావాల్సిన ఇవన్నీ కూడా. వాల్నట్స్ మన గార్నిషింగ్ కోసం. ఓకే ఓకే. ఇది చాక్లెట్ యాడ్ చేసి వావ్. మేము బేసికలీగా కోకో పౌడర్ యూజ్ చేస్తాం మ్యామ్, చాక్లెట్ డైరెక్ట్ ఇంత యూజ్ చేయరు. ఓకే ఓకే. సో మనకి పౌడర్ అవైలబుల్ గా ఉంటే పౌడర్, లేదంటే చాక్లెట్. ఓకే. సో ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మనం మెల్ట్ చేసి పెట్టేసుకోవాలా? డబుల్ బాయిలింగ్ లో మెల్ట్ చేయొచ్చు మేము, ఓవెన్ అంటే డైరెక్ట్ ఓవెన్ లో మెల్ట్ చేసేసుకోవచ్చు. సో నిరూపం, మీకు మంజులాలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? యాక్చువల్లీ నాలానే ఆలోచిస్తుంది, అది ఎక్కువ ఆర్గ్యూ చేయాల్సిన అవసరం ఉండదు. సో అయితే హ్యాపీగా అండర్స్టాండింగ్ బాగుంటుంది అన్నమాట. సో మరి మీకు మంజుల? సేమ్, అంటే ఇద్దరిది ఆల్మోస్ట్ అన్ని క్వాలిటీస్ మ్యాచ్ అవుతాయి అన్నమాట. సరిపో నచ్చని ఏమన్నా ఉందా? అంటే చెప్తే ఫన్నీగా ఉంటాయి కానీ చిన్న ప్రాబ్లమ్సే, కానీ అయ్యే కొంచెం ఎక్కువ తలనొప్పి తెస్తాయి. అందరికీ అలాగే ఉంటాయి. సినిమాకి తీసుకెళ్ళాలి, అది కొన్నిసార్లు కుదరదు అని. దాని గురించి ఒక ఇష్యూ, ఒక 4 రోజులు తీసుకెళ్లేదు. నేను మొన్నటి నుంచి తీసుకెళ్ళకపోవడం ఎంత పెద్ద ఇష్యూ తెలుసా? నాకు ఈ మధ్య అర్థమైంది అది పెద్ద ఇష్యూ. చిన్న విషయం అనుకున్నా చాలా పెద్ద మ్యాటర్, ఎందుకంటే సినిమాలు ఊరికే వస్తాయా? రావు. ఓ అయితే మరి మీ కంప్లైంట్ ఇదేనా? అంతే. తీసుకెళ్ళట్లేదు ఆయన అంటే అది కాదు, ఏం చెప్పినా ఆయన వెంటనే చెయ్యరు. అంటే ఇదే అని కాదు, ఏదైనా సరే చూద్దాంలే, చేద్దాంలే, అంతే. ఇక యూజువల్ గా మగవాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వచ్చే రియాక్షన్స్ అవి. సో అలా అన్నమాట. సూపర్, బాగుంది. అయిపోయిందా మహేష్? ఇప్పుడు ఇది తీసి షీట్ యాడ్ చేసుకోవాలి. ఓకే. బేసికలీ తినే తక్కువే కానీ ఐ లైక్ ఎక్స్పెరిమెంటింగ్ ఫుడ్స్ అన్నమాట, కొత్త టేస్ట్లు చూడటం. ఓ బయటికి అలా వెళ్ళినప్పుడు. అండ్ మీకు ఒక మంచి అవకాశం ఏంటంటే మీరు షూటింగ్స్ కానీ డిఫరెంట్ కంట్రీస్ కి కూడా, అంటే ఛానల్స్ తరపున ప్రోగ్రామ్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, అలా వెళ్ళినప్పుడు కొంచెం టైం దొరుకుతుందేమో కదా? డెఫినెట్లీ. కాస్త అట్లీస్ట్ పెద్ద రిలీఫ్ యాక్చువల్లీ, ఈ రెగ్యులర్ రొటీన్ నుంచి కొంచెం బయటకు వెళ్ళేసరికి నైస్ ఫీల్. అండ్ మీ ఇద్దరు కూడా అంటే సీరియల్స్ ద్వారా ఎంత పాపులర్ అంటే బయటికి, అంటే ఆబ్వియస్లీ ఇంకా మిమ్మల్ని చూసేసరికి మీ సీరియల్ నేమ్స్ తోనే అవును మిమ్మల్ని దగ్గరకు వచ్చి చేసేస్తూ ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంటుంది వాళ్ళ రెస్పాన్స్ అది చూస్తున్నారు? ఈవెన్ టుడే చంద్రముఖి గురించి చాలా మంది మాట్లాడతారు. సో అది అయిపోయి
ఆల్మోస్ట్ 3 years అవుతుంది అనుకుంటా. Okay. So ఇంకా దాన్ని గుర్తుపెట్టుకుని ఆ క్యారెక్టర్ తో పిలవటం చాలా హ్యాపీ. థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. అంటే అంత ఇన్వాల్వ్ అయ్యి చూసారు ఈ నేళ్ళు అని. యా. సో ఈటీవీతో మీ అసోసియేషన్ చెప్పండి నిరుపం, ఎందుకంటే మీ ఫస్ట్ Yeah, సీరియల్. అదే యాక్టర్ గా నేను పుట్టింది ఈటీవీలో. సో ఈటీవీకి ఎప్పుడు కూడా ఒక స్పెషల్ ఇది ఉంటుంది యా కదా. డెఫినెట్ గా ఉంటుంది, ఎందుకంటే అది ఇచ్చిన మైలేజ్ యా దాంతోనే ఇంకా స్టిల్ గోయింగ్ ఆఫ్. 6.5 years వచ్చింది. అవును, అండ్ చాలా సూపర్ హిట్ సీరియల్ కూడా కదా. ఎందుకంటే అండ్ జనరేషన్ చేంజ్ చేయకుండా 1850 ఎపిసోడ్స్ చేసాం అనమాట. వావ్. మళ్ళీ అత్తారింటికి దారేది ద్వారా మళ్ళీ టీవీలోకి రావడం ఇట్స్ నైస్. ఇప్పుడు మీ నాన్నగారు మూవీస్ చేసి ఉన్నారు కదా, మరి మీకు ఎప్పుడు సినిమాల్లోకి వెళ్ళాలన్న ఇది లేదా, లేకపోతే? ఉండింది యాక్చువల్లీ. ఓకే. ఉంది యాక్చువల్లీ, ఇంకా ఉందా? ఉంది. నైస్. మనం అందరం కూడా ప్రే చేద్దాం నిరూపంకి ఒక మంచి క్యారెక్టర్ రావాలి అని చెప్పేసి, ఎందుకంటే సిల్వర్ స్క్రీన్ మీద మనకి నచ్చిన వాళ్ళని చూడటం ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ. వెల్కమ్. సో మహేశ్వర్, మనకి రెడీ అయిపోతున్నాయా బిస్కెట్స్? Yes, ma'am. సో ఇవి మనం ఎంతసేపు బేక్ చేసుకోవాలి? పెద్ద ఓవెన్ అయితే మ్యామ్ మనం 10 to 12 minutes బేక్ చేయాలి మ్యామ్. ఓకే. చిన్నదైతే మినిమం 20 minutes. 20 minutes. ఏదైనా ఓవెన్ టెంపరేచర్ బట్టి ఉంటుంది మ్యామ్. 180 degrees లో టెంపరేచర్ లో బేక్ చేయాలి యా, ma'am. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ దీంట్లో ఉంటుంది కదా అవెన్స్ కూడా మనకి. Yes, ma'am. సో ప్లేట్ మనం ముందు గ్రీజింగ్ చేసి పెట్టేసుకుంటే బెటర్ కదా. ప్లేట్ లో గ్రీసింగ్ చేసి పెట్టుకొని మ్యామ్ బటర్ పేపర్ ఇట వేసుకోవచ్చు, పెట్టి డైరెక్ట్ బేక్ చేయొచ్చు. చేసేసుకోవచ్చు. సో సరిపోతాయి కదా అవి మనకి. ఓకే. పెట్టేస్తావా అవెన్ లో? సో ఎంత డిగ్రీస్ లో మనం ఇచ్చేసుకోవాలి? 180 degrees. 180 degrees. సో పెద్ద ఇది మైక్రోవేవ్ అయితే 15 minutes. పెద్ద ఓవెన్ అంటే టైం డిస్టెన్స్ ఉంటుంది మ్యామ్. పెద్దదైతే 10 to 12. 10 to 12. చిన్నదైతే 20 minutes. పెట్టు. సో అయితే మనం ఒక 15 to 20 minutes బేక్ చేసుకుంటే మనకి బిస్కెట్స్ రెడీ. ఓకే, వెయిట్ చేద్దాం. సో మహేశ్వర్ అయిపోయినట్టుంది కదా, చూద్దామా? ఓ బాగా పొంగింది ఇది. నైస్ నైస్. సో రెడీ అయిపోయినట్టే కదా మనకి ఇంక ఇవన్నీ. Yes, ma'am. సో నట్స్ లాంటివి కావాలంటే మనము ఆ డోలో ముందే యాడ్ చేసుకోవాలి. ఇవి ఇంకా బయట పెట్టేసినా కూడా స్టోర్ ఉంటాయి కదా మనకి, ఎస్ మ్యామ్. డబ్బాలో వేసి పెట్టేసుకోవచ్చు. ఓకే. సో చాక్లెట్ బిస్కెట్స్. ఓకే అండి, మరి చాక్లెట్ బిస్కెట్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాక్లెట్ బిస్కెట్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో వెన్న, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పాలు, వెనిలా ఎసెన్స్, మైదా, వంట సోడా, కరిగించిన చాక్లెట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమంగా పరిచి బిస్కెట్ కట్టర్ తో కట్ చేసుకోవాలి. ఆపై వెన్న రాసిన బేకింగ్ ట్రేలో ఉంచి అవెన్ లో 180 degrees వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, చాక్లెట్ బిస్కెట్స్ రెడీ. ఓకే అండి, మరి చాక్లెట్ బిస్కెట్స్ రెడీగా ఉన్నాయి. సో మన ఫస్ట్ గెస్ట్లకి సర్వ్ చేసిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. సో నిరూపం తీసుకో. బాగున్నాయా? ఎక్కువ స్వీట్ లేకుండా కరెక్ట్ గా ఉన్నాయి. అవును, క్రంచీగా ఉన్నట్టున్నాయి. మీరు నవ్వుతుంటే సౌండ్స్ వస్తున్నాయి. చాక్లెట్ సాస్ తో తింటే ఇంకా బాగుంటుంది. బాగుంటుంది. చిన్నపిల్లలకి మంచి సెట్ అవుతుంది. మన కాంబినేషన్ కావాలంటే మన ఇంట్లో ఉంటే మనం అలా ఇది కూడా చేసుకుని తినొచ్చు. బాగున్నాయి మహేష్. హ్యాపీగా ఇంట్లో స్టోర్ చేసేసుకోవచ్చు, అంటే చేసుకొని మనము. ఇది చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి పిల్లలకి బాగా నచ్చుతుంది. బిస్కెట్ తో పడేయచ్చు నువ్వు. చాలా టేస్టీగా ఉన్నాయి, సింపుల్ గా చేసుకోవచ్చు ముఖ్యంగా. సో చూసారు కదండి, చాలా ఈజీగా హ్యాపీగా ఇంట్లో చేసేసుకోవచ్చు మనకి నచ్చిన ఫ్లేవర్ లో బిస్కెట్స్. ఇలా చాక్లెట్ ఫ్లేవర్ అయితే ఆబ్వియస్లీ అందరికీ ఇష్టం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చాక్లెట్ తో ట్రై చేయండి. ఆ సక్సెస్ అయితే నెక్స్ట్ మీరు చక్కగా ఫ్లేవర్స్ అన్ని కూడా మార్చుకుంటూ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నిద్ర ఎక్కువై కొంతమంది బాధపడుతూ ఉంటారు, నిద్ర చాలక మరికొంతమంది బాధపడుతూ ఉంటారు.
నిద్రలేమితో బాధపడేవాళ్ళు, నిద్ర సరిపోక బాధపడేవాళ్ళు ఈ చిట్కా ఫాలో అవ్వండి. గసగసాలని పొడిలాగా చేసుకుని ఒక గ్లాస్ పాలలో ఒక హాఫ్ స్పూన్ పొడి కలుపుకొని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఇలా తాగుతూ ఉన్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. సో విక్రమ్ రెడీయా? రెడీ. సో మీరు చేసేది స్ట్రాబెర్రీ పుడింగ్ కదా? ఓకే అండి, మరి స్ట్రాబెర్రీ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. స్ట్రాబెర్రీ పుడింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీస్ 100 గ్రాములు, పాలు 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, చైనా గ్రాస్ కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో విక్రమ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో దీనికంటే ప్యాన్ తో ఏమైనా పని ఉందా లేకపోతే డైరెక్ట్? ఫుడ్ ప్యాన్ తో చేయాలి. ఫస్ట్ మిల్క్ బాయిల్ చేయాలా? 1 కప్ మిల్క్. సో ఇవి పచ్చిపాలా లేకపోతే కాచి చల్లార్చినవా? మామూలు పచ్చిపాలు. ఇప్పుడు మనం కాల్చుకుందాం. ఓకే. ఇది కొంచెం వేడైన తర్వాత ఫ్లవర్ వేసుకుందాం, క్యాస్టర్ షుగర్ వేసుకుందాం. సో దీంట్లో కూడా పంచదార పౌడర్ చేసేసి. పంచదార పౌడర్. ఓకే. సో స్ట్రాబెర్రీ మనము ముందు పల్ప్ రెడీ చేసి పెట్టుకోవాలి. అది పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి, మిక్సీ పేస్ట్. ఓకే ఓకే. ఇది చూసుకొని వేసుకోవాలి, వెరీ టైట్ కాకుండా. ఇప్పుడు వెనిలా ఎసెన్స్. ఓకే. స్మెల్ బాగా వస్తుంది కదా? యా, వెనిలా ఎసెన్స్. ఇప్పుడు స్ట్రాబెర్రీ మిక్సీ పెట్టి చేసి. ఓకే. తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం, 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. సో దీనికి ఈక్వల్ క్వాంటిటీస్ పర్ఫెక్ట్ గా అలా ఉండాలా లేకపోతే మనము జస్ట్ టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకోవటం? టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఓకే. అంటే కేక్ ఓవర్ స్వీట్ అయిపోతుంది అనమాట, కొంతమందికి ఇష్టం ఉండదు కదా. అవునవును. సో స్వీట్ తక్కువ తినేవాళ్ళు స్వీట్ కదా. సో నిర్భం మీకు బాగా ఇష్టమైన స్వీట్ ఏంటి? క్యాష్యూ రోల్, డ్రై ఫ్రూట్ హల్వా అలాంటి. అక్కడ కూడా హెల్త్ డ్రై ఫ్రూట్. నాకు హ్యాబిట్ ఉంది, డెఫినెట్ గా లంచ్ తర్వాత ఒక చిన్న పీస్ ఆఫ్ స్వీట్ అయినా తినాలి కదా. నాకు కూడా ఏమీ అవైలబుల్ లేకపోతే కనీసం బెల్లం ముక్క అయినా. చాలా మందికి ఇది ఉంటుంది, అంటే అది ఒక మంచి ఫీల్ బాగుంటుంది కదా. ఫీల్ బాగుంటుంది. సో ఇలా కేక్స్ పుడ్డింగ్స్ తింటారా? తింటా. టేస్ట్ చూస్తా డెఫినెట్లీ. 1 స్పూన్. ఓకే. స్ట్రాబెర్రీ మనం మిక్స్ చేసిన తర్వాత 20 minutes 30 minutes అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే టైట్ అవుతుంది అనమాట. ఓ మరి ఎక్కువ లూజ్ గా కాకుండా. తర్వాత మనం దీంట్లో మిక్స్ కంపల్సరీ చేసుకోవాలి, ఫ్రిడ్జ్ లో పెట్టి తీయాలా? 20 minutes. ఓకే ఓకే. అప్పుడు షుగర్ కొంచెం మిక్స్ చేసుకోవాలి దాంట్లో. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? చైనా గ్రాస్ వేసేద్దాం. సో ఇది దేనికి మనకి అంటే థిక్ థిక్ కావడానికి. జెలటిన్ వాడతారు. జెలటిన్ ఎక్కువ అంటే వాడొచ్చు, కానీ హెల్త్ కాన్షియస్ కొంచెం దాంట్లో బోన్ పౌడర్ బాగా దాంట్లో యూజ్ చేస్తారు కాబట్టి చైనా గ్రాస్ చాలా థిక్ అయిపోయింది. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసాం. స్ట్రాబెర్రీ స్మెల్ చాలా బాగా వస్తుంది కుక్ అయిన దగ్గర నుంచి. గార్నిష్ కి స్ట్రాబెర్రీ కట్ చేసుకుని చేసేది. యాక్చువల్ గా ఇది మనం 1 hour ఫ్రిడ్జ్ లో పెట్టాలి కాబట్టి అంతకుముందుకే నేను చేసి ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. 1 hour ఇది సెట్ అవడానికి 1 hour పట్టింది టైట్ అవ్వడానికి. ఓకే ఓకే. సో మీరు ఆల్రెడీ రెడీ చేస్తున్నారు? రెడీ చేసి. సరే అది చూపించేసి. టైట్ అయిపోయింది. సో ఇది సెట్ అయిపోయిందా? సెట్ అయిపోయింది. మధ్యలో మింట్ వేసుకున్నాం మనం. ఓకే. సో దీన్ని ఇంకా మనం కట్ చేసి సర్వ్ చేసేస్తాం అంతే, లైక్ కేక్ మోడల్. ఓకే నైస్. బాగా సెట్ అయిపోయింది విక్రమ్. గుడ్. ఓకే అండి, మరి మనకి స్ట్రాబెర్రీ పుడింగ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. స్ట్రాబెర్రీ పుడింగ్ తయారు చేసే విధానం: చైనా గ్రాస్ నానబెట్టి ఉంచాలి. ముందుగా స్ట్రాబెర్రీస్ మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పాలు, పంచదార పొడి వేసి మరగనివ్వాలి. దీనిలో వెనిలా ఎసెన్స్, స్ట్రాబెర్రీ పేస్ట్, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి దగ్గర పడివ్వాలి. తర్వాత నానబెట్టిన చైనా గ్రాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఫ్రీజర్ లో ఉంచి గంట పాటు ఉంచి దగ్గర పడివ్వాలి. ఆపై స్ట్రాబెర్రీ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ పుడింగ్ రెడీ. సో స్ట్రాబెర్రీ పుడింగ్ చక్కగా బౌల్లో పెట్టేసి రెడీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాము. సో ఫస్ట్ నిరుపమ్ గారు టేస్ట్ చూసారు, ఏమీ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. నచ్చింది అందుకే ఇంకోటి తింటున్నారు. టైం పడుతుంది. సో బాగుంది. అంటే ఇది కూడా ఎక్కువ షుగర్ కాకుండా కరెక్ట్ గా మోడరేట్ గా బాగుంది. ఓకే. సో మీరిద్దరు టేస్ట్ చూసారా? నాకు చాలా ఇష్టం కదా. చాలా ఇష్టమా? వెరీ గుడ్. వావ్,
చాలా బాగుంది విక్రమ్. థ్యాంక్ యూ. నైస్. హ్యాపీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో హ్యాపీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కూడా బాగా చేశారు. సో ఇలా ఈరోజు వచ్చి మాకు మంచి టేస్టీ వెరైటీస్ మీరు ఇద్దరు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీకు మన స్పెషల్ గెస్ట్ల చేతుల మీదుగా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వౌచర్. కంగ్రాచులేషన్స్. అండ్ మహేష్, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వౌచర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఓకే, మరి మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమంది రోజంతా తిరిగి పని చేయాల్సిన పనులు ఉంటాయి. ఇలాంటప్పుడు బాగా అలసిపోతూ ఉంటారు. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఒక గుండ్రటి బంతిని తీసుకొని పాదాల కింద పెట్టుకుని దాన్ని మృదువుగా అటు ఇటు తిప్పుతూ ఉన్నట్లయితే పాదాలకి రక్త ప్రసరణ బాగా జరిగి కాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే, మరి టేస్టీ 3 వెరైటీస్ మనం చూసేసాము. ఇప్పుడు నిరుపమ్ గారు మనకి టేస్టీగా వంట చేయబోతున్నారు. సో నిరుపమ్, ఇది ఏంటంటే స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ ఆ సెగ్మెంట్ అనమాట. జస్ట్ మినిట్ అని అలా ఫాస్ట్ గా చేసుకుని టేస్టీగా తినేసేది. సో మీరు ఎలాగో హెల్త్ కాన్షియస్ అంటే చాలా ఫాస్ట్ గా వంటలు అంటే ఐ మీన్ చేసినవి తింటూ ఉంటారు కదా. మీరు ఈరోజు ఏమన్నా వెరైటీగా చేయాలి, కావాలంటే మంజుల హెల్ప్ చేస్తుంది, నేను హెల్ప్ చేస్తాను. ఓకే. సో స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ మీకు ఏది ఇష్టం? స్వీట్ ఇష్టమా, స్నాక్ ఇష్టమా, ఐ మీన్ హాట్ ఇష్టమా? స్వీటేనా? ఇష్టం. నాకు కూడా స్వీట్ ఇష్టం. మీకేమి ఇష్టం? నాకు హాట్ ఇష్టం. సరే, ఈ రోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి మీరు ఆవిడకి ఇష్టమైన హాట్ చేయాలి. ఓకే, డన్. చేద్దామా? ఏం చేద్దాం? చట్పటా నమక్ పరా. చట్పటా నమక్ పరా. ఓ, మంజులకు బాగా ఇష్టమా ఏంటది? అంటే ఈ మధ్య ఒకసారి ట్రై చేశాను, రెండోసారి ఇక్కడ. వెరీ గుడ్. సో మరి నిరుపమ్ గారు చట్పటా నమక్ పారా చేస్తారంటే మరి దానికి కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం. చట్పటా నమక్ పారా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నల్లుప్పు చిటికెడు, ఆమ్చూర్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, సో చక్కగా నిరుపమ్ గారు మొత్తం ఇంగ్రీడియంట్స్ తో రెడీగా ఉన్నారు. మరి ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫాస్ట్ గా చూసేద్దాము. ఫస్ట్ టైం అనుకుంటా నిరుపమ్ మీరు ఇలా వంట చేయటం. చాలా తక్కువ occasions కదా, తనకి చాలా ఇష్టం. వెరీ గుడ్. సో చూసారా, వ్యాలంటైన్స్ డే కాబట్టి మేము అలా ఎవరికి నచ్చినవి వాళ్ళకి అలా గిఫ్ట్స్ లాగా ఇస్తూ ఉంటాము కదా. అవును, వన్ ఆఫ్ ది బెస్ట్ గిఫ్ట్ కదా, వంట చేస్తే తింటాం కదా. మైదా పిండి, వాము, ఈలోగా మనము ఆయిల్ కూడా హీట్ చేసుకుందాం. యాక్చువల్లీ నేను చాలా హెల్త్ కాన్షియస్ కాబట్టి అలాంటి ఐటమే చేస్తానేమో అనుకుంటారు. ఇంగు వేసుకోవాలి. ఇది నా కోసం కాదు కదా, వ్యాలంటైన్స్ డే స్పెషల్ మంజుకి గిఫ్ట్ ఇద్దామని. మంజుల అసలు హెల్త్ కాన్షియస్ కాదు కాబట్టి డీప్ ఫ్రై చేస్తున్నారు చూసారా. నేను తినకపోయినా పర్లేదు కానీ మా జస్ట్ వంటే కాదు, దీంట్లో ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది లాస్ట్ లో మీకు. ఓ అవునా? సర్ప్రైజ్, ఐ లవ్ సర్ప్రైజెస్. సో నల్లుప్పు వేసారండి, అది ఆమ్చూర్. అది ఓకే. రెగ్యులర్ సాల్ట్ అండ్ ఆయిల్. ఓకే. సో ఆయిల్ మనకు కావాలంటే కొద్దిగా వేడి చేసి వేసుకోవచ్చు, లేదంటే కొంచెం అలా వేసి కలిపేసుకున్నా కూడా మనకి. చపాతీ పిండి కలుపుతాం కదా. అబ్బా, నిరుపం చపాతీ పిండి కలుపు. ఓకే, సో ఆయన చక్కగా అలా చపాతీ పిండి కలుపుతూ ఉంటారు. ఈలోగా మనం లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ చిట్కా ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళకి, అలాగే ఆఫీసుల్లో కూర్చుని పనిచేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటారా, మామూలుగా ఎక్కువసేపు కూర్చుని ఉండడం వల్ల కాళ్ళు పట్టేసినట్లు అనిపిస్తూ ఉంటుంది, కాళ్ళు నొప్పి వస్తూ ఉంటాయి, ఇంకా ఊబకాయం కూడా వచ్చేస్తూ ఉంటుంది. అలాగే సిస్టమ్ ఎక్కువసేపు చూస్తూ ఉండడం వల్ల కళ్ళు కూడా బాగా అలసిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది, కళ్ళ నొప్పులు, కళ్ళు ఎర్రబారిపోవడము, తలనొప్పి ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనం ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఒక అరగంటకు ఒకసారి, 30 గంటకు ఒకసారి లేసి అలా ఇలా తిరుగుతూ ఉన్నట్లయితే కాళ్ళకి ఎక్సర్సైజ్ దొరుకుతుంది. దానివల్ల కాళ్ళు నొప్పులు, ఊబకాయం సమస్య కొంతవరకు తగ్గుతుంది. అలాగే కళ్ళు కూడా కాస్త రిలాక్స్ అవుతాయి కాబట్టి కళ్ళకి సంబంధించిన ఇబ్బంది కూడా తగ్గిపోతుంది. సో పిండి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని ఇప్పుడు చపాతీ లాగా
రోల్ చేసుకోవాలి. నాకు అసలు ఎంత బాగుందో ఇలా నిరుపం వంట చేస్తుంటే చూడటం. ఎప్పుడు అవును, నిరుపం నాకు చాలా కూడా అంతే. కదా? అంటే మీకు అట్లీస్ట్ అవకాశం దొరుకుతుంది కదా ఇంట్లో ఎప్పుడైనా సరదాగా. మాకైతే ఎప్పుడు ఆన్ స్క్రీన్ చూస్తూ చక్కగా ఒక లవర్ బాయ్ లాగానో లేకపోతే ఒక సీరియస్ క్యారెక్టర్ లోనో, ఈ మధ్య కొంచెం నెగిటివ్ షేడ్స్ కూడా టచ్ చేస్తున్నారు. అలాగే చూస్తున్నాము. నిరుపం కూడా కొంచెం వంటొచ్చు. చపాతీలు మాత్రం అంటే అందరికీ కాస్త కమాన్ అంతే. ఏదో చెప్తున్నాడులే చేయలే అనుకుంటున్నారేమో. లేదు లేదు, నిరూపిస్తున్నాం ఇక్కడ. అవును నిరుపం, ఈ మధ్య నెగిటివ్ షేడ్స్ చేస్తున్నారు కదా కొద్దిగా. సో ఎలా అత్తారింటికి దారేదిలో మీ క్యారెక్టర్ బాగుంది. థ్యాంక్ యూ. మా మదర్ రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారు అండ్ మీ పెద్ద ఫ్యాన్ యాక్చువల్ గా. అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను యాక్చువల్లీ నెగిటివ్ రోల్ అనేది. దాంట్లో గెటప్స్ బాగున్నాయి తెలుసా, మాంత్రికుల్లాగా. సో ఎలా ఉంది ఆ షేడ్స్ లో అట్లా కొద్దిగా గెటప్స్ అవి ట్రై చేయటం? నిజంగా ఒక కిక్ ఉంది. రెగ్యులర్ గా రాముడు మంచి బాలుడు లాగా చేసి నాకు బోర్ కొట్టేసింది. ఓకే, సో కొంచెం ఒక నెగిటివ్ ఈ విలన్ చూపించడం అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే యాక్టింగ్ మనం చేయొచ్చు అంటే నెగటివ్ లోనే ఎక్కువ చేయొచ్చు అన్నమాట. సో రోల్ చేసుకోవటం అయిపోయింది. ఇప్పుడు చెప్పాను కదా లాస్ట్ లో ఒక సస్పెన్స్ ఉందని. ఏంటి సో వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా హార్ట్ షేప్ అన్నమాట. మనకి యూజువల్ గా డైమండ్ షేప్స్ మనం చూస్తుంటాము. వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా ఈరోజు హార్ట్ షేప్ నమక్ పారా. వావ్ సూపర్, భలే ఉంది. జనరల్ గా ఏ రెడ్ ఫ్లవర్ లేకపోతే రెడ్ బెలూన్ కామన్ కదా. సో ఫర్ వెరైటీగా హార్ట్ షేప్ నమక్ పారా ఇస్తున్నారు. వెరీ నైస్. అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజెస్ ఏమైనా ఇస్తూ ఉంటారా? ఆయన సర్ప్రైజ్ ఇవ్వడం కొంచెం తక్కువే. ఓ మోర్ సర్ప్రైజెస్ మీ నుంచేనా? అంతే. సో బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి నిరుపం మీకు మంజుల ఇచ్చిన సర్ప్రైజ్? ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ మై బర్త్డే గిఫ్ట్ అన్నమాట. షీ గేవ్ మీ బ్యూటిఫుల్ వాచ్. ఓ, సో అలాంటి ఇస్తా ఉంటారు. సో మరి మీరు కూడా అలాంటివి అప్పుడప్పుడు ఇవ్వాలి కదా? ఇస్తుంటాను, బట్ తను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటది. ఆయన తక్కువ ఇస్తుంటారు, అర్థమైపోయింది. ఎప్పుడు ఆడవాళ్లే గిఫ్ట్లు ఇవ్వాలి, అబ్బా వాళ్ళు ఇవ్వరు అంతే. ఇప్పుడు ఇది వేసేద్దామా? ఓ నైస్. సో 7 years కాబట్టి 7 hearts కలిసి వచ్చేసాయి అన్ని. అలాగా చేసే ప్రతి పనికి ఒక లెక్క ఉంటదండి, ఇప్పటికైనా తెలుసుకోండి. అవునవును మంజుల. అవును తెలిసింది. సో మొత్తానికి అంటే అందరూ కూడా మిమ్మల్ని స్మాల్ స్క్రీన్ శోభన్ బాబు అంటుంటారు కదా ఈ మధ్య వింటున్నాను. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇట్స్ బిగ్ కాంప్లిమెంట్ అబ్బా. డెఫినెట్లీ ఆయన ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, ఈజ్ ఎ లెజెండ్. సో ఎలా ఎలా ఉంటుంది అలాంటి కాంప్లిమెంట్స్ విన్నప్పుడు? ఇట్స్ ఎ నైస్ ఫీలింగ్, బాగుంటది కదా. సో ఆ ఫైనల్ ప్లేట్ లోకి తీసేసుకుందామని. అలా పట్టుకోండి, నేను మీ హార్ట్స్ అన్ని ఇలా పెట్టేస్తాను. మీరు స్వీట్ హార్ట్ గురించి వినుంటారు. దిస్ ఇస్ ఎ ఫ్రైడ్ బ్రౌన్ హార్ట్. రైట్. అస్సలు వావ్. సో అయిపోయినట్టే కదా, ఇచ్చేద్దామా? అయిపోయినట్టే, బట్ లాస్ట్ లో మన లైఫ్ లో స్పైస్ ఉండాలి కదా. అవును. సో చట్పటా మసాలా. ఓ అలా జల్లితే, చట్పటా చాట్ మసాలా అలా జల్లితే వావ్. సో మధ్యలో మీకు హాట్ ఇష్టం కాబట్టి వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా చాలా స్పెషల్ గా చట్పటా నమక్ పారా చేసేసారు. తీసుకోండి, మీరే తీసుకోండి. ఓకే, మరి వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా నిరుపం గారు రెడీ చేసిన చట్పట్ నమక్ పారా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా మనం తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. చట్పటా నమక్ పారా తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, వాము, ఇంగువ, నల్లుప్పు, ఆమ్చూర్, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకొని కావలసిన ఆకారాల్లో కట్ చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చట్పటా నమక్ పారా రెడీ. సో ఇప్పుడు నిరుపం గారు రెడీ చేసిన చట్పట్ నమక్ పరా. సో మంజులో ఇది మీకోసమే కాబట్టి ఫస్ట్ మీరే టేస్ట్ చేయండి. ఒక హార్ట్ తీసుకున్నారు ఆవిడ. వేడి వేడిగా తింటే చాలా టేస్టీ ఉంది. కాకపోతే ఇవి మనకి యాక్చువల్గా స్టోర్ చేసుకునే స్నాక్, బట్ ఇలా చట్పటాగా తినాలి అనుకుంటే చాట్ మసాలా పైన స్ప్రింకిల్ చేసుకొని చాట్ మసాలా వేయడం వల్ల ఇంకా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. మీకు కూడా వంట వచ్చి తెలుసా బాగా? వాళ్ళతో నేను కూడా కాల్ ఎగరేసుకుని తిరగచ్చు. సూపర్. కానీ అంటే సింపుల్ గా చేసుకున్నా కాస్త వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా హార్ట్ షేప్ లో కట్ చేసుకోవటము, ఆ పైన చాట్ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంది. సో రెండు కూడా సూపర్ రెసిపీస్. సో చూసారు కదండి, ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా.
చలికాలంలో అయితే నెయ్యి నూనె లాంటివి గడ్డ కట్టుకుని ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఎండాకాలంలో మాత్రం నెయ్యి కొద్దిగా వాసన వచ్చే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఇందులో కొద్దిగా ఒక బెల్లం ముక్క కనుక వేసి ఉంచినట్లయితే నెయ్యి కొద్ది రోజుల పాటు తాజాగా ఉంటుంది, ఎలాంటి వాసన రాదు. ఓకే అండి, మరి ఈరోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో అరుణ గారు చెప్తారో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీలోని పోషకాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 3 రకాల క్యాప్సికమ్ వాడితే ఖచ్చితంగా 3 రకాల కెమికల్స్ అండ్ విటమిన్స్ మన బాడీలో చేరుతాయి. అసలు ఇటువంటి పిగ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మంచి రకమైన కెమికల్స్ ఇవి. ఈ రకమైన పిగ్మెంట్స్ మన బాడీలో వెళితే న్యాచురల్ కెమికల్స్, అంటే కొన్ని మనం ల్యాబ్లో చేస్తాం కదా, ఇది ప్రకృతిలో అలా సృష్టించబడింది కాబట్టి చాలా చాలా మంచిది. లో క్యాలరీ కూడా, అంటే పన్నీర్ ఉంది కదా, పన్నీర్ ఉంటే కూడా లో క్యాలరీ అంటే పన్నీర్లో 100 గ్రామ్స్లో 19 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటే 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుందండి. పన్నీర్లో ఉన్న రకమైన ఫ్యాట్ ముఖ్యంగా పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఇటువంటి రెసిపీస్ వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా 50 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకోవచ్చండి హ్యాపీగా. సో 100% ఇది చాలా మంచి రెసిపీ అని చెప్పాలి. తర్వాత చాక్లెట్ బిస్కెట్స్ అంటేనే మనకు అది మైదాతో చేస్తాం కాబట్టి హై క్యాలరీ. తర్వాత పాలు, చక్కెర ఇవన్నీ ఉన్నాయి. చాక్లెట్ అంటే మెల్టెడ్ చాక్లెట్ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే క్యాలరీస్కి కొంచెం అడిషనల్గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడు చెప్తానండి, బిస్కెట్స్ మనం బయట కొన్నాం అనుకోండి, అందులో కెమికల్స్ ఉంటాయి. ఆ బిస్కెట్స్ నిల్వ ఉంచడానికి కానీ ప్రాసెస్ చేయడానికి కానీ కెమికల్స్ యాడ్ చేస్తారు. సో ఎప్పుడు ప్రిపరేషన్ చూపించినప్పుడు కంపల్సరీగా నోట్ చేసుకొని ఇంట్లో ట్రై చేసుకోవడం అనేది చాలా చాలా మంచి పద్ధతి. సో డెఫినెట్లీ అలా కూడా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు. సేమ్ థింగ్ గోస్ ఫర్ స్ట్రాబెర్రీ పుడ్డింగ్ కూడా. మనకు షుగర్ ఒక్కటే కొంచెం ప్రాసెస్డ్ ఫుడ్, కానీ మిగిలినవన్నీ పాలు కానీ స్ట్రాబెర్రీ పేస్ట్ కానీ ఇవన్నీ చాలా హెల్దీ థింగ్స్ అని చెప్పాలి. పాలు అసలు ఐడియల్ ప్రోటీన్ సోర్స్ అండి. పాలల్లో ఉన్న ప్రోటీన్ మొత్తం కూడా మన బాడీలో చేరుతుంది. 100 ml ఆఫ్ మిల్క్లో 3.2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అది అలాగే మన బాడీకి చేరుతుంది. దాని హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ అని కూడా చెప్తారు. సో షుగర్ కంటెంట్ కనుక తగ్గించుకుంటే ఖచ్చితంగా ఈ పుడింగ్ కూడా మనకు ఇన్ఫ్యాక్ట్ అంటే మనకు మైదా అలాంటివి లేవు కాబట్టి కొంచెం బెటర్ అనే చెప్పాలి. నమక్ పార ప్యూర్గా మైదాతో చేస్తున్నప్పటికి కూడా కొంచెం మనం హెల్త్ కాన్షియస్ వాళ్ళం దాన్ని మనం గోధుమ పిట్టితో చేసుకుంటే మిగిలిన కాంబినేషన్స్ అంటే వాము కానీ ఆమ్చూర్ కానీ నల్ల ఉప్పు కానీ ఇవన్నీ చాలా మంచిదండి. ఇవన్నీ ఏం చేస్తాయంటే చిన్న చిన్న డోసెస్లో మన బాడీకి అవసరం, క్లీన్ చేస్తూ ఉంటాయి, యాక్టివేట్ చేస్తూ ఉంటాయి ఇంకా చక్కగా పనిచేయడానికి. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఓన్లీ విత్ దట్ మైదా అండ్ డీప్ ఫ్రైడ్ అనుకోండి ఆఫ్ కోర్స్, బట్ స్టిల్ మన మైదా కనుక కొంచెం గోధుమ పిండితో రీప్లేస్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది కొంచెం వన్స్ ఇన్ వైల్ వీ కెన్ ట్రై, నోట్ చేసుకుని ట్రై చేయండి. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ వెరైటీస్ చూసేసారు కదా. మరి అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కిరాఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151. ఓకే, సో నిరుపమ్ అండ్ మంజుల, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఎలా అనిపించింది నిరుపమ్ మీకు మా షోలో ఇలా వ్యాలంటైన్స్ డే రోజు పార్టిసిపేట్ చేయడం? జనరల్ గా వ్యాలంటైన్స్ డే అంటే లంచ్ కో డిన్నర్ కో వెళ్ళి తింటాం, కానీ ఫస్ట్ టైం ఇక్కడ మేమే వండి తిని మాకు తినిపించి సాటిస్ఫై అయ్యి చాలా బాగుంది. అండ్ థ్యాంక్స్ టు ఈటీవీ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అభిరుచి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీరిద్దరు ఇలాగే 7 ఏళ్ళు కాదు ఇంకా అలా 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 ఎక్కలేనన్ని ఇయర్స్ ఇలా హ్యాపీగా ఉండాలి. అండ్ అలాగే ఎప్పుడు కూడా మా ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తూ మంచి మంచి క్యారెక్టర్స్ లో మీరు కనిపించాలి. అండ్ నిరుపమ్ మీరు త్వరలో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో మరి ఇది ఇవాల్టి మన వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మరోసారి ప్రేక్షకులందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బాయ్.